అందరికీ వందనాలు. విశ్వాస యొక్క ప్రధాన లక్షణాల్లో మొదటిదిగా రక్షణ అనుభవం కలిగి ఉండాలి. మరింతకీ రక్షణ అంటే ఏంటి? చాలామంది క్రైస్తవుల్లో ఉన్నటువంటి భావన ఏంటి అంటే, క్రైస్తవ కుటుంబంలో పుడితే చాలు రక్షణ ఉన్నట్లే. ప్రతి వారం సంఘానికి వెళ్ళిపోతే చాలు రక్షణ ఉన్నట్లే. బాప్తీసం తీసుకుంటే చాలు రక్షణ కలిగి ఉన్నట్లే అని భావిస్తూ ఉంటారు. మరింతకీ రక్షణ అంటే ఏంటి? నీ హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని ఉంచుకొని, దేవుణ్ణి సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించి, పాత స్వభావం నుంచి, పాత జీవితం నుంచి కొత్తగా మార్పు చెందడమే, కొత్తగా మారడమే రక్షణ అనుభవం కలిగి ఉండటం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చెప్తున్నారు అని మనం ఆలోచన చేస్తే, యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనంలో యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను నేను. అంటే దేవుని రాజ్యంలో ఒకడు ప్రవేశించాలి అంటే, దేవుని సన్నిధిలోనికి ప్రవేశించాలంటే ఆ వ్యక్తి రక్షణ అనుభవం కలిగి ఉండాలి. అంటే ఎలా ఈ క్రొత్త జీవితాన్ని పొందొచ్చు అని అంటే, ఇది శరీరపరమైనటువంటి జీవితం కాదు, శరీరపరమైనటువంటి పుట్టుక కాదు, ఇది ఆత్మీయపరమైనటువంటి నూతన జననం. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే నీ హృదయంలో వాక్యాన్ని నింపుకొని ఆత్మీయ పరంగా నువ్వు పరిశుద్ధంగా జీవించడమే క్రొత్తగా జన్మించడం. మరి ఇంతకీ క్రొత్తగా ఎందుకు జన్మించాలి అని అంటే, అప్పటిదాకా పాపంలో బ్రతుకుతున్నటువంటి మనుషులందరూ కూడా దేవుని యొక్క సన్నిధిని పొందుకోలేనటువంటి స్థితి నుంచి దేవునికి దూరం అయిపోయేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. మరి ఇప్పుడు దేవుని సన్నిధిని పొందుకోవాలి అంటే ప్రతి ఒక్కరు కూడా రక్షణ అనుభవం కలిగి ఉండాలి. అందుకనే యేసుప్రభుల వారు చెప్తున్నది, ఇదిగో క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేడు. అంటే ఆత్మీయ పరంగా నీ హృదయంలో మార్పు చెందాలి. మరి ఎలా మార్పు చెందాలి అని అంటే, నిన్ను నువ్వు పరీక్ష చేసుకోవాలి, నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాలి. మొదటిదిగా నీ ప్రవర్తన ఏంటి, నీ మాటలు ఏంటి, నీ చేష్టలేంటి, ప్రతిదీ కూడా నిన్ను నువ్వు పరిశీలన చేసుకున్నప్పుడు నీ తప్పులేంటి, నీ ఒప్పులేంటి అని నీకు తెలిసినప్పుడు నీ తప్పుల్ని దేవుని ముందు ఒప్పుకోవాలి. తండ్రి, తప్పైపోయింది, నన్ను క్షమించండి, ఒక అవకాశమును నాకు దయచేయండి అని చెప్పి నువ్వు దేవుణ్ణి అడగాలి. రెండవదిగా యేసు ప్రభుల వారిని స్వంత వ్యక్తిగత రక్షకునిగా నువ్వు అంగీకరించాలి. ఆయన నీ పాపాల కొరకు చనిపోయాడని, తిరిగి మరలా లేచాడు అని నువ్వు నమ్మి విశ్వసించి నీ హృదయంలోనికి ఆయన్ని ఆహ్వానించాలి. అప్పుడు నువ్వు ఖచ్చితంగా దేవునికి ఇష్టానుసారంగా బ్రతికినటువంటి రక్షణ అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటావు. మూడవదిగా నమ్మినటువంటి నువ్వు అంతవరకు దాన్ని విడిచిపెట్టకుండా ముందుకు కొనసాగాలి. పాత జీవితంలో ఉన్నటువంటి తప్పులన్నీ కూడా క్రమేణా తగ్గిపోతూ నీ యొక్క ప్రేమ జీవితం, విశ్వాస జీవితం అంతకంతకు ముందుకు వెళ్తూ ఉంటుంది. దగ్గరగా అతి చేరువ అవ్వడానికి దేవుడు నీకు మంచి అవకాశాలు కల్పిస్తూ ఉంటాడు. ఎప్పుడు అంటే, నువ్వు ఈ రక్షణ అనుభవాన్ని విడిచిపెట్టకుండా అంతవరకు కొనసాగించేటువంటి జీవితం నువ్వు కలిగి ఉంటే, నిజమైనదైతే. మీరు అర్థం చేసుకోవాల్సింది, తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, జక్కయ్య గారి జీవితంలో జరిగినటువంటి ఒక రక్షణ అనుభవం మనం పరిశీలన చేస్తే, లూకా సువార్త 19వ అధ్యాయము 8-9 వచనాల్లో చెప్పబడినటువంటి మాట ఏంటంటే, ఎప్పుడైతే యేసుప్రభుల వారి యొక్క మాట జక్కయ్య గారు విన్నారో, వెంటనే, ప్రభువా, నా ఆస్తిలో సగభాగము బేదరికి ఇచ్చేస్తాను, నేను ఎవరి యొద్దనైనాను అన్యాయముగా తీసుకుని ఎడల 4 అంతలు ఇస్తానని చెప్పిన వెంటనే యేసుప్రభుల వారు చెప్తున్నటువంటి మాట, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. అంటే ఎప్పుడైతే నీ హృదయం మార్పు చెందుతాదో, ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి అంగీకరిస్తావో, వెంటనే నీ హృదయంలోనికి, నీ ఇంటిలోనికి రక్షణ వస్తుంది. ఈ విషయం మీరు గ్రహించుకోవాలి. అందుకనే రక్షణ అనుభవం కలిగి ఉండడం విశ్వాసి యొక్క లక్షణాల్లో మొదటిది. అందరికీ వందనాలు.